హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. భవిష్యత్తులో ఏఐ వలన మనిషి జీవితం ఎలా మారబోతుంది? ఏఐ వాడటం వలన మనకు లాభమా లేక నష్టమా? ఈరోజు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. ఏఐ అనేది ఇప్పటికే మన జీవితంలోకి అడుగుపెట్టింది. రేపటి రోజుల్లో ఇది ప్రతి రంగాన్ని మార్చేస్తుంది. ఆరోగ్య రంగంలో ఏఐ అనేది డాక్టర్స్కి వ్యాధులను ముందే గుర్తించడానికి సహాయం చేస్తుంది. స్టడీస్లో ప్రతి స్టూడెంట్కి ప్రత్యేకంగా బోధించే ఏఐ టీచర్స్ వస్తారు. ఉద్యోగాల్లో రిపిటేటివ్ టాస్క్ ఏఐ చేస్తుంది. డైలీ లైఫ్లో స్మార్ట్ అసిస్టెంట్లు, డ్రైవర్లెస్ కార్లు, డిజిటల్ వర్క్స్ వస్తాయి. స్పేస్లో కొత్త గ్రహాలు, కొత్త పదార్థాలు కనుగొనడంలో ఏఐ కీలకం అవుతుంది. మరి ఏఐ వలన మనుషులకి లాభమా లేక ప్రమాదమా? ఏఐ అనేది మంట లాంటిది. వంట చేసుకోవచ్చు, అలాగే ఇల్లు తగలబెట్టుకోవచ్చు. సరిగ్గా వినియోగించుకుంటే సమయం ఆదా అవుతుంది, మనకు పని స్ట్రెస్ తగ్గుతుంది. తప్పుగా వాడితే డీప్ ఫేక్లు, బ్లాక్మెయిల్, ప్రైవసీ లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి భవిష్యత్ అనేది మన చేతుల్లోనే ఉంది. కంట్రోల్గా, జాగ్రత్తగా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఏఐ ఒక సాధనంలో వాడితే మనకు మరింత తెలివి వస్తుంది. కానీ మొత్తం ఏఐ మీదే ఆధారపడితే మన ఆలోచన శక్తి బలహీనమవుతుంది. అప్పుడు అన్నిటికీ ఏఐ మీదనే ఆధారపడాలి. అలాంటి అలవాట్లు మనుషులను మూర్ఖులను చేస్తుంది. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ లాంటి టెక్నాలజీతో మన ఆలోచనలతోనే యంత్రాలని కంట్రోల్ చేయవచ్చు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మాటలు లేకుండా కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. కానీ భావాలు, సృజనాత్మకత, నైతికత మనిషిని యంత్రం నుండి వేరుగా ఉంచుతాయి. ఏఐ ఒక అద్భుతమైన సాధనం, కానీ అది మనపై ఆధారపడి ఉంటుంది. ఎలా, ఎందుకు, ఎప్పుడు వాడాలో తెలిసి ఉండాలి. కాబట్టి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏ వీడియో రోజు వస్తూనే ఉంటాయి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.